టొమాటో రైస్ కోసం వీళ్ళిద్దరు పంటాలు తాళతందని పడుతున్నారు. అయినా సరే మా అందరి చేత తిట్లు తిన్నాడు మా చందు. ఇప్పుడు వైజాగ్ నుండి మేమందరం కిరండూలు వెళ్తున్నాం. నాకు అర్థం కాలేదు సార్. మా ఇంటి చిన్న కోడలు పాప అందరికి సర్వ్ చేస్తుంది. తను తినకుండా నువ్వు ఎప్పుడు తింటావమ్మా? నాన్న ప్రేమ. ఆయిషా అక్క ఫుల్ గా పడుకుంటున్నారు. ఏయ్ బాబు లేవ్. మా వదిన చూడండి దొంగలా ఉంది. మొత్తం మీరే చేశారు. మాకు ఇప్పుడు ఇలాగ పాము పుట్ట కనిపించింది. ఇందులో పాములు ఉంటాయా లేదా? మా ఫాతిమా ఫోన్ చేసింది. ఈ ట్రిప్ లో మా ఫాతిమా మిస్ అయ్యింది మాకు. ఎలా ఉంది? ఈ నోట్లోంచి మాటలు రావు, ముత్యాలు రాలుతాయి. చెప్పు నాయనా. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. మా అబ్దుల్ కూడా వచ్చేసాడు. అందరం ఇలా భోజనం చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. చక్కగా ఇక్కడ మళ్ళీ వెజిటేబుల్ రైస్ పెట్టేస్తున్నాం. ఇక్కడ పులిహారని చక్కగా నైట్ కలిపేసారు. నైట్ అన్నంలో కలిపేసారు. నైట్ దీంట్లో తాలింపు కూడా పెట్టేసారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock 1 hourలో రెడీ అయిపోవాలి. ఇక్కడ వెజిటేబుల్ పులావ్ కోసం అన్నీ కట్ చేసి తర్వాత ఇక్కడ టొమాటో రైస్ కోసం వీళ్ళిద్దరు పంటాలు తాళతందని పడుతున్నారు. అయితే ఇక్కడ ఒక పని ఆయిషా, ఇక్కడ ఒక పని ఏం జరిగింది? మేము పులిహోర కోసం అన్నం ఇంకా ఇక్కడ ఉందన్నమాట. రెండిట్లో వండుంచి తాలింపు పెట్టి ఉంచితే మా తమ్ముడు ఏం చేశాడు? మొత్తం తాలింపు అంతా ఒకటే దాంట్లో కలిపేశాడు. అలా తప్పు చేయబట్టి మిగతా అన్నంలో ఇప్పుడు టమాటా రైస్ చేస్తున్నాను. ఎందుకు కలిపారు అంత తొందరగా? నువ్వు మమ్మల్ని అడగాలి కదా. తొందరపోతే ఎందుకు పడ్డావు? మేము పడుకుంటున్నాం కదా అని తను కలిపేశాడు. కానీ తను మా కోసం కలిపేశాడు, మాకు పని తక్కువ అవ్వాలని. అయినా సరే మా అందరి చేత తిట్లు తిన్నాడు మా చందు. ఇలా వెజిటేబుల్ బిర్యానీ చక్కగా రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చక్కగా టక్క వండేసుకొని ఇది ఆ వెజ్ బిర్యానీలో కోకోనట్ మిల్క్. ఇప్పుడు టేస్ట్ ఇప్పుడు ఆయుష్ అంటే ఉభరికే ఆత అంటది. టేస్ట్ చాలా బాగుంటుంది. కాదు, ఇప్పుడు వరకు మనం వండుకునే అన్ని బస్సులో తిన్నాం, కార్లో తిన్నాం, ఇప్పుడు ట్రైన్లో తినబోతున్నాం. లేదు, వచ్చేటప్పుడు కూడా నేను చేసిన చికెన్ బిర్యానీ మనం ట్రైన్లోనే కదా తిన్నాం. చాలా బాగుంది. స్టేడియంలో తినలేదు. రైస్ కుక్కర్లో చక్కగా చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇలా ఊర్లోకి వచ్చినప్పుడు ఇలా రైస్ కుక్కర్ తెచ్చేసుకొని మనం ఇక్కడే వెజిటేబుల్స్ అని కొనేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ దీనిదేనండి, చాలా బాగుంటుంది. టేస్ట్ బయటదే కానీ ఈ ఇంట్లో ఉండేది మాత్రం ఎక్కడ రాదు టేస్ట్. మనం ఇంట్లో వండుకున్నా రాదు, ఇలా బయట ప్రదేశానికి వచ్చినప్పుడు వండుకుంటే ఎంత టేస్ట్. ఇంట్లో ఉంటే పిల్లలు పేరు పెడతారు, ఇంత వద్దు అంతది. బయటకు వస్తే మొత్తం ఉంచుకొని తింటున్నారు. బయటకు వస్తే ఫుడ్ వాల్యూ తెలుస్తుంది బాగా. కానీ నిజంగా టేస్ట్ అయితే బయట ఇలా వండుకుంటే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు వైజాగ్ నుండి మేమందరం కిరండూలు వెళ్తున్నాం. నాకు అర్థం కాలేదు సార్. కిరండూలు చెప్పు, పేరు చెప్పు. కిరండూలు చెప్పు, పేరు చెప్పు. కిరండూలు కాదు, కిరణ్ డోల్ అంట. కిరణ్ డోల్
అది కాదండి, వాడు అలాగే చెప్తాడు. మేము అరకు వెళ్తున్నాం అనమాట. దానికోసం మంచిగా ఫుడ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే 7 o'clockకి ట్రైన్ అయితే వీళ్ళందరూ మాకు అబద్ధం ఏం చెప్పారు, 6:30కి అని చెప్పేశారు. మేము 6 o'clock నుండి చెప్పిన మహానుభావుడు ఈయనేనండి, ఇక్కడే ఉన్నారు. రెడీ అవ్వరు వీళ్ళు, లేట్ చేస్తారు. లేదు 7కి ట్రైన్ అయితే మా మరికి 3:30కే లేపేశాడు. పొద్దున్న పడుకుంటే 1:30కి 3:30కే లేపేశాడు. ఇంకోటి ఏంటంటే వెళ్తూ దారిలో వీళ్ళకి బుర్ర లేదు కాబట్టి బుర్రకి తీసుకెళ్ళి అక్కడ బుర్రలు ఇప్పించి వెళ్ళిపోతాం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ముందు వీడికి ఇప్పించారు, వీడికి అసలు వీరికి ఎక్కువ అయిపోయింది బుర్రలు, అక్కడ వదిలేద్దాం సార్. పిల్లలందరూ అరకు వెళ్ళటానికి రెడీయా? ఇలా టీ కూడా చేసుకొని కాఫీ కూడా చేసుకొని వచ్చిన తోటి కోడళ్ళు రూమ్ లో మా ఆయిషకి కాఫీ ఉంటారు. అబ్బా ఏంటి ఏమంటారు పెద్ద తోటి కోడల్ని ఏమంటారు మాలో? జఠానీకి ఇస్తున్న దేవరాణిలు. దేవరాణి అంటే ఏమనుకుంటారంటే చిన్న తోటి కోడళ్ళు. ఎలా ఉంది ఆయిష టీ కాఫీ? సూపర్ బాగుందంట్రా. మీ ఇద్దరికి కాంప్లిమెంట్స్ వచ్చేసినాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రైన్ లో బ్యాక్ సైడ్ కి వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ తిందామని. మార్నింగ్ కదా అందరికి ఆకలేస్తుంది. తింటావా మన కోసమే పెట్టినట్టుంది కదా ఈ సెక్షన్. అవును, బ్యాక్ సైడ్ వచ్చేసాం. మంచిగా ఉంది ఇక్కడ ఫుడ్ అది తినడానికి కన్వీనియంట్ గా ఉంది. ఫుడ్ స్టార్ట్ చేసేసాము. ఇది టమాటో రైస్ ట్రైన్ లో నా కోసం పులిహార చాలు, ఎక్కువ వద్దు. పులిహారలో పల్లీలు అంటే చాలా ఇష్టం. మా ఇంటి చిన్న కోడలు పాప అందరికి సర్వ్ చేస్తుంది. తను తినకుండా నువ్వు ఎప్పుడు తింటావమ్మా? ఇప్పుడు నేను తిన్నాను లాస్ట్ లో అందరు తిన్న తర్వాత నేను తింటాను. అందరు తిన్న తర్వాత మిగిలినంత నువ్వే తింటావు. మిగిలినంత అబ్బా ఈ తోటి వాళ్ళు ఎంత నవ్వొచ్చేసిందో వీళ్ళకి. లాస్ట్ తినడానికి బెనిఫిట్ ఇదే. కూడా ఉంటుంది, మిగిలకపోతే అంతే మరి. అంతే. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మీటు నువ్వేంటి నచ్చిందన్నా కదా? ఎంత తిన్నావు ఇప్పటి వరకు? ఎంత తిన్నావు? ఒకటే ప్లేటు మళ్ళీ వేసుకుని బాగా కడుపు నిండి తిను. ఇదే ఈవినింగ్ వరకు ఇదే ఫుడ్ నీకు. ఇలాగా కూర్చున్నాము. సీట్లు ఇలా సెట్ చేశారు అనమాట ట్రైన్ లో. ట్రైన్లో కూర్చొని ఇలా చూసుకుంటూ చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇలా. మా వారు కూడా ట్రైన్లో వచ్చేసారు. మీటు హాయ్ బోలు అబ్బాకు అసలు. నాన్న ప్రేమ. చిల్డ్గా కూర్చున్నారు ఇద్దరు. नहीं व्यू दिखाता हूँ, हमें ट्रेन में ही आ गए। क्या बोले? अच्छा है खाने, हम लोग खाने के भी अच्छे सब्जी अच्छी है ना मई? थैंक यू. ట్రైన్లో ఏదో ఒకటి కొనుక్కుంటూ తింటే చాలా బాగుంటుంది. ఆయిష అక్క ఫుల్ గా పడుకుంటున్నారు. ఏయ్ బాబు లేవ్. లెగసిపోయింది అక్క పాపం. వ్యూ వస్తుంది కొంచెం సేపట్లో, అప్పుడు లేపేద్దాం. అప్పటి వరకు పడుకొనిద్దాం. ఓకేనా? ఏ టన్నులాగా ఆయిషా
ఫస్ట్ టర్న్ ఇది ఫస్ట్ చాలా ఉన్నాయి చూపిస్తాం. మా వదిన చూడండి దొంగలా ఉంది. నేను అనుకున్నాను దొంగలా ఉన్నాను. నువ్వు అంటున్నావు మరి చెప్పాలి కదా, ఏముందో అది చెప్పాలి కదా. ట్రైన్ చూడండి ఎలా మీటు ఫేస్ వెలిగిపోతుంది లైటింగ్ లో. 24th journal. వదినకు స్లీప్ వేసేస్తున్నారు, మంచి స్లీప్. ఎలా పడుకున్నారో చూడండి, చలికి అస్సలు ఆగలేదు వదిన అసలు. రైల్వే అటెండర్ అటెండర్ ప్లస్ మా టూర్ మొత్తం ప్లాన్ చేసింది ఈయన వల్లనే మేము ఇంత హ్యాపీగా వెళ్తున్నాం. ఖర్చంతా నా వల్లే జరిగింది మీకు. నేనే ఖర్చు మొత్తం మీరే చేశారు. ఖర్చు అంతా జరిగింది. ఖర్చు అంతా నువ్వే పెట్టు. నేను గొడవలేదు. మీరే పెట్టుకోవాలి ఇంకా అంతే. ఇద్దరు చక్కగా పడుకుంటున్నారు. మా స్టాప్ వచ్చేసింది, ఒక 2 minutes లో దిగిపోతాం అనగా వీళ్ళిద్దరు పడుకున్నారు. వీళ్ళని వదిలేసి వెళ్ళిపోదామా ఆయిషా అక్క? వదిలేసి వెళ్ళిపోదామా? ముందు పరిగెట్టుకుంటూ వచ్చేది మా తోటికోడలే వస్తుంది. వాళ్ళ అమ్మాయి నేను వచ్చేస్తాను. నాకేం పర్వాలేదు. తనే వస్తుంది వాళ్ళ అమ్మాయి కోసం. వాళ్ళ పెద్దనాన్న బాగా చూసుకుంటాడు, వదిలేసి వెళ్ళిపోతా, ఏం పర్లేదు. ట్రైన్ లో నుండి దిగిన వెంటనే అరకు. అరకులో ఒక ప్లేస్ లో, అంటే ఇది పార్క్ అంట. ఇక్కడ దిగి ఇలా మార్నింగ్ వండుకున్నాం కదా వెజిటేబుల్ బిర్యానీ, అందరూ చిప్స్ అది వేసుకొని తింటున్నారు. ఈ బచ్చంటి చూసారా, అలాగా రైస్ కుక్కర్ లో వండినది అనమాట. చక్కగా ఇలా వండుకొని ఇంటి భోజనం తింటున్నాము. స్మెల్ అయితే అదిరిపోతుంది. చల్లగా అయితేనా సరే స్మెల్ చాలా బాగుంది. ట్రైన్ వెళ్తుంది దిగో. మేము వండిన వెజ్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటున్న డాగ్ అన్నమాట. మాకు ఇప్పుడు ఇలాగ పాము పుట్ట కనిపించింది. ఇందులో పాములు ఉంటాయా లేదా? ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత వస్తాయి నాకు తెలిసి. ఇప్పుడు ఉండవా? చేయి పెట్టి ట్రై చేయనా? నువ్వు ట్రై చేయకపోతే. వర్షం చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ కరీం. అరకు కాఫీ అచ్చా హే, मैं भी पी के बोलती. వేడివేడిగా కరీం తెచ్చిన చికెన్, ఏ బొంగులో చికెన్ కాదు. యా, ఎంజాయ్ చేయండి అందరూ. మీటు తీసుకో, మీటు లేలో. कैसा है टेस्ट? సూపర్ గా ఉంది వేడివేడిగా. అరకు వచ్చేసామండి. మార్నింగ్ మొత్తం మా చికెన్ బిర్యానీ అయితే అక్కడ కాదు. ఈ రోజు ఏంటా వంట అనుకుంటున్నారా? ఈ రోజు చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఒక్క పూట అయినా చికెన్ ఉండాల్సిందే మా పిల్లలకి, లేకపోతే అవ్వదు. ముగ్గురు మరదళ్ళు కలిసి చేస్తున్న చికెన్ బిర్యానీ. చికెన్ మ్యారినేషన్ ఆల్రెడీ అయిపోయింది.
ఇంకా చికెన్ బిర్యానీ అయిన తర్వాత చూపిస్తాం. మా ఫాతిమా ఫోన్ చేసింది. ఈ ట్రిప్ లో మా ఫాతిమా మిస్ అయ్యింది మాకు. ఫాతిమా ఈ రోజు చికెన్ బిర్యానీ వండేస్తున్నారు ముగ్గురు. నేను కూడా ఫాతిమాని ముగ్గురు చాలా అత్తలు. మిస్ అవుతున్నాం. అవును, హాయ్ హాయ్, మా ఫాతిమా ఉంటే చాలా గొడవ ఉంటుంది, చాలా హడావుడి ఉంటది. మా ఫాతిమా ఉంటే చాలు హడావుడి, ఎక్కడ ఉంటే అక్కడ హడావుడి ఉంటుంది. ఇక ముగ్గురు మరదళ్ళు కలిసి వండేస్తున్న చికెన్ బిర్యానీ నాకు మాత్రం అసలు వద్దని ఇక్కడ కూర్చోబెట్టేసారు. నేను మళ్ళీ మార్నింగ్ పులిహార మళ్ళీ తింటున్నా. ప్రాన్స్ ని రోటీ తెప్పిస్తాను. బటర్ నాన్. ఎందుకంటే ఉదయం తిన్నారు కాబట్టి నా కోసం వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు. బాగున్నారు అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా అరకు రావాలని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అరుకా నేను అమెరికా రావాలంటున్నావేమో అనుకున్నాను. అది అరకు వద్దులేండి, ఫిల్హాల్ దీనికి వస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత అమెరికా మీ ఇంటికి వచ్చేస్తాం. మిస్ మీ. తర్వాత అమెరికా మీ ఇంటికి వచ్చేస్తారు అందరూ. వచ్చేసేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నా మనసు చాలా పెద్దది, మీరందరూ చాలా మంచోళ్ళు, మీరు రండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫాతు, థ్యాంక్ యూ డార్లింగ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గిన్నె ఎక్కించిన ఆయేష ఒక గిన్నె బిర్యానీ సరిపోదని ఆ సభ అక్కడ చూపించి ఆ బిర్యానీ ఒకటి అక్కడ రెడీ అయిపోయి ఉంది. ఈ బిర్యానీ రెడీ. వావ్, చికెన్ దమ్ బిర్యానీ రైస్ కుక్కర్లో సెకండ్. ఎందుకంటే చాలా మంది ఉన్నాము కాబట్టి ఎక్కువ లేదు, చికెన్ బిర్యానీ అనేటప్పటికి ఒక ప్లేట్ తినేవాళ్ళు 2 ప్లేట్లు తింటారు. ఒక బిర్యానీ ఇదిగోండి, ఇది ఫస్ట్ బిర్యానీ ఇది. పిల్లలు పాపం ఆకలి మీద కూర్చున్నారు మా పిల్లలు. సో ఫస్ట్ ఈ ముగ్గురు పిల్లలకి వేసేద్దాము. ఇంకొకటి అయితే అవుతుంది, ఇంకొకటి సెకండ్ బిర్యానీ. ఇది బిర్యానీ అనేటప్పటికి మనకు కొంచెం క్వాంటిటీ ఎక్కువే కావాలి, తక్కువ అవ్వకూడదు, కానీ ఎక్కువైనా పర్లేదు. చాలా ఇష్టంగా తింటారు. వావ్, అసలు రెస్టారెంట్ లో కూడా ఇంత వేడివేడిగా తినాలన్నా దొరకని ఆయేష చేతి బిర్యానీ. అందరిది ఉంది, టీం వర్క్ ఉంది దీంట్లో మొత్తం. నచ్చేసే కదా. చూడండి రైస్ కుక్కర్లో కూడా ఎంత పొడి పొడిలాడుతుందో. ఈజీగా చేసుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రైస్ కుక్కర్ ఉందంటే మన వెంట ఫుడ్ ఈజీ. సర్వీస్ అపార్ట్మెంట్ ఇది, ఇక్కడ కుకింగ్ ఎలా అని చెప్పారు కాబట్టి మేము చేసుకుంటున్నాము. అయినా ఇప్పుడు కొంచెం సర్వీస్ అపార్ట్మెంట్స్ అన్ని వచ్చేసినాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి. సో మనకి ఈజీ కూడా అవుతుంది, బాగుంటుంది కూడా. ఇది ఆయేష నా కోసం స్పెషల్ గా తెప్పించిన ప్రాన్స్ కర్రీ అండ్ రోటీ అన్నమాట. బటర్ నాన్. వాళ్ళందరికి చికెన్ బిర్యానీ కదా, మరి మా వదిన కోసం కూడా ఉండాలి కదా, కాబట్టి నా కోసం ప్రాన్స్ కర్రీ. మంచిగా ప్రాన్స్ కర్రీ, అరకులో ప్రాన్స్ కర్రీ. అరకు ప్రాన్స్ కర్రీ మరి ఎలా ఉంటుందో వంట తినే అదృష్టం నాకు లేదు. మరి ఏం చేస్తాం, చికెన్ బిర్యానీ కదా మరి తినరు కాబట్టి. ఫోన్లేండి, ఏదో ఒకటి మీ ఫుడ్ దొరికింది, అదే సంతోషం. బాగుందా? అసలు ఈ రూమ్ అంతా గుమగుమల వాసన అయితే చాలా. कैसा है बेटा? जिया कैसा है बेटा? बोल तू. अच्छा है. ముందు మా పిల్లలు తిని ఆనందపడితే అదే 10,000 మాకు. ఇక్కడ ఇద్దరు తల్లులు పాపం ఎవరి పిల్లలకి వాళ్ళు, మా పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అయినా సరే ఒక్కొక్కసారి తినిపిస్తాం కదా మనం, తినిపిస్తూ ఉంటాం. లేకపోతే ఇది తినను అది తినను అని మారం చేస్తారు. సో ఎందుకు వచ్చిన తలనొప్పి అని తినిపించేస్తాం. బాగుందా? పోనీలేండి. మా వదిన తినటమే నాకు కావాలి, ఆవిడ తినడమే చాలా తక్కువ, ఎక్కువ డైటింగ్లో ఉంటారు కాబట్టి. ఈ కర్రీలో స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. వదినకి చాలా ఇష్టం. బటర్ చికెన్ లాగా బటర్ ప్రాన్ కూడా చాలా పెద్దగా ఉంది సైజు, చాలా పెద్దగా ఉంది సైజు, బాగుంది. మా మరిది వచ్చారు, చిన్న మరిది. ఎలా ఉంది? ఈ నోట్లోంచి మాటలు రావు, ముత్యాలు రాలుతాయి. చెప్పు నాయన. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. బుర్రెత్తు నాయన, నీకు పెళ్లి చూపులు తీసుకురాలేదు నిన్ను. బుర్రెత్తు. అయ్యి బాబు, ఇటు చుట్టూ చూసి చెప్పాలి. అయ్యయ్యో నీ షై తగలయ్యా. ఈ మరిది పాపం అస్సలు షై ఉండదు, పాపం మంచిగా చెప్తాడు. ఇంత కష్టపడి చేసుకుని తింటున్నాం కాబట్టి ఫుడ్లో చాలా టేస్ట్ ఉంది.
హెల్దీ ఫుడ్ పాపం చాలాసేపటి నుంచి ఆకలి ఆకలి అని కూర్చున్నారు, వెయిట్ చేశారు. చాలా బాగుంది. బిర్యానీ ప్రాసెసింగ్ కట్ చేయడం అంతా మా రెండో మమ్మీ ఆయిష కుకింగ్. పాపం తిని అన్ని కడిగి ఇవ్వడం బియ్యం దగ్గర నుంచి చికెన్ దగ్గర నుంచి అన్ని కడిగి ఇవ్వడం అన్ని. నేనైతే కూర్చొని తింటానండి. లేదు, మా వదిన ఇంట్లో చేస్తూనే ఉంటది. ఎందుకు చేయనివ్వాలి? ముగ్గురు ఉన్నప్పుడు మీరెందుకు చేయాలి? ఆడబిడ్డ కన్నా అత్తగారిలాగే చూస్తున్నారు. లేదు, మేము ముగ్గురు ఉండగా మీరు చేయకూడదు, మీరు కూర్చొని తినాలి అంతే. పై వరకు వస్తుందా స్మెల్? మరి మీ అమ్మ వండితే ఎలా ఉంటుంది స్మెల్? అంత ఆశ్చర్యపడుతున్నావు ఏంటి? ఇదేంటిది? అమ్మే వండింది. చాలా బాగా చేస్తుంది అనమాట, కానీ మా అత్త ఇంకా బాగా చేస్తారు. ఈవిడికి అత్త చేసే వంటలే ఇష్టం. ఈవిడికి అత్త అంటే అత్త అంటే ఎవర్రా? మా అత్త జుబేదాలిగా ఉన్నది ఒకటే అత్త. మీటి చికెన్ బిర్యానీ. మా మీటి ఇదేంట్రా ఇది? గైస్ ఏమైందంటే బస్ ట్రైన్ లోనే నేను చెప్తాను ట్రైన్ లో మా మీటి ఫోన్ పట్టుకొని ఇది పట్టుకొని తర్వాత లేచి ఇటు అటు ట్రైన్లో తిరుగుతూ ఇది కింద పాడేసుకుంది. నేనేం చేశానంటే నెమ్మదిగా తీసేసుకొని దాచేసి ఇప్పటి వరకు ఇవ్వలేదు. పోయిందని అనుకున్నా, మా మమ్మీ ఏమో దాచేసింది, ఇప్పుడు ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇవ్వనంటున్నాను. దీని వాల్యూ తెలియాలి. ఒక 2 days నా దగ్గర పెట్టుకొని ఇస్తా. లేదు, ఇప్పుడు కూడా ఇవ్వడం లేదు. నువ్వు ఎన్ని కిసులు ఇచ్చినా అమ్ము తీసేసుకుంది. అమ్మో, మా అమ్మాయి పొగిడింది. ఇప్పుడు ఈ చిన్న అమ్మాయిని అడుగుదాం, మా చిన్న అమ్మాయిని. ఎవరు చేశారులే. ఎలా ఉందో చెప్పు నువ్వు ముందు. హోటల్ నుంచి తెప్పించాము. బాయ్స్ వచ్చేసారు. మా అబ్దుల్ ఎక్కడా? వస్తున్నాడా? రిహాన్ అమ్మ వండిన బిర్యానీ ఎలా ఉంది? సూపర్, బాగుంది. అష్రఫ్ పెద్దమ్మ వండిన బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. మన హోటల్ బిర్యానీ తీసిపోనట్టుగా ఉంది కదా. ఇలా చక్కగా మరి వీళ్ళని అప్రిషియేట్ చెయ్యి. చాలా బాగుంది కదా. అందరూ అప్రిషియేట్ చేయండి. అందరు కూడా అప్రిషియేట్ చేయాలి మీ ముగ్గురిని. ఎందుకంటే కరీం చికెన్ తీసుకొచ్చాడు అనమాట బయటకు వెళ్ళి. 4 కిలోమీటర్లు తెచ్చాడు. అమ్మ నడిచింది. మా అబ్దుల్ కూడా వచ్చేసాడు. అందరం ఇలా భోజనం చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయిష నేను వండిన బిర్యానీ ఎలా ఉంది? మా ఆయిష వండిన బిర్యానీ ఎలా ఉంది ఆయిష? కరీం ఆయిష వండిన బిర్యానీ ఎలా ఉంది? ఆయిష వండిన బిర్యానీ ఎలా ఉంది? అబ్దుల్ ఎలా ఉంది? అబ్దుల్ ఇది నేను ఎక్స్పెషల్లీ మా అబ్దుల్ కోసమే చేసా. పాపం నిన్నటి నుంచి బిర్యానీ అంటున్నాడు. మా అబ్దుల్ కోసమే చేసా. పాపం అంత తొందరగా ఏది కావాలని అడగడు పాపం. नाजी अच्छा है? अच्छा है निहाल? తినేసి హాయిగా ఆనందంగా కూర్చున్న పిల్లలు, అక్కడ ఉయ్యాలు ఊగుతున్న చిన్న తమ్ముడు, మిగతా ఇద్దరు పక్క వీధిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచిగా తినేసాం కదా. ఇప్పుడు స్వీట్ ఉండాలి కదా. మాకు ఎగ్జిబిషన్లో ఒక మా అభిమాని తీసుకుని ఇచ్చారు. మంచిగా మామిడి తాండ్రి చాలా ఇష్టం. అందరూ చూస్తున్నారు ఎప్పుడు తినాలా అని. హ్యాపీ బర్త్డే టు యూ. మా రైస్ కుక్కర్లో ఇప్పుడు చికెన్ కర్రీ మా అన్నయ్య వండేస్తున్నారు. చికెన్ కర్రీ ఆల్ ఇన్ వన్ రైస్ కుక్కర్ అని చెప్పాంగా, ఇప్పుడు కర్రీ కూడా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెరైటీ జడలు అయితే వేసుకున్నారు. ఒకసారి వెనకలు తిరగండి. ఎవరేసారమ్మా మీకు ఈ జడలు? ఒకసారి పిలవండి, జడలు వేసిన వాళ్ళని పిలవండి. నువ్వే వేసావా? మొత్తం ఎన్ని లబ్బరు? వెనకాల తిరగండి, మీ జడలు బాగా తీయాలి.
ఇవన్నీ జుబేద్ అలీ కలెక్షన్స్, రబ్బర్ బ్యాండ్స్. జుబేద్ అలీ కలెక్షన్స్. కానీ చక్కగా వేసింది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వీళ్ళ జడలైతే. మనం అందరం కలిసి ఒక రీల్ చేద్దాం, ఓకేనా? మీ జడలతోటి ఒక రీల్ చేద్దాం. వా, అసలు వీళ్ళది ముగ్గురివి కూడా రియల్ జడలండి. వీళ్ళు ఇంత చిన్న వయసులోనే చక్కగా బాగా పెంచుకుని. మీకు జడలంటే ఇష్టమా మీ ముగ్గురికి? తన జడ రియల్ మాట. వాళ్ళ అమ్మకు కూడా అలాగే ఉండేవి జడలు. నీకు ఇప్పుడు కూడా ఇప్పుడు లేవు. అంటే ఇప్పుడు ముగ్గురు పిల్లలు పుట్టేశారు కాబట్టి నీకు తగ్గిపోయింది. కానీ చాలా అసలు మేము పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం నీ జడ చూసే కదా సభ. అప్పుడు తను ఒక మాట అనేసింది, ఉండేది. అప్పుడు ఒక మాట అనేసింది తను. ఏమంటే, మీరు ఇప్పుడు జడ చూసి చేసుకుంటున్నారు, పిల్లలు పుట్టాకంత జడ ఉంటుందో ఉండదో ఇప్పుడే తేల్చుకోండి అన్నావు కదా. ఇప్పుడు నీ పిల్లలకు కూడా మంచిగా హెయిర్ అయితే అంత వచ్చేసింది. ఇక తంది కూడా అసలు రియల్ హెయిర్ ఇదంతా చక్కగా పెంచుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు ఇలా పెంచుకోవడం గ్రేట్. నీ హెయిర్ కూడా చాలా బాగుందిరా. ఓ, వీళ్ళిద్దరిని చూసి నువ్వు పెంచేసుకుంటున్నావు కదా హెయిర్. ఇక్కడ చక్కగా కాఫీ కూడా కాసేసుకొని వేడి వేడి కాఫీ కూడా రెడీ. ఆయిషకి కాఫీ ఉండాలి రోజు. కూడా చేసుకున్నాము, అదిగోండి. ఎస్, ఉప్మా కూడా వండేసుకొని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా, బాగా ఫ్రై చేసిన ఉప్మా రవ్వ. అన్నం కూడా అయిపోయింది అక్కడ. ఓకే, పచ్చడి, రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా వండేశారు. చికెన్ కర్రీ రైస్ కుక్కర్లో ఈసారి, ఎందుకంటే గిన్నె చిన్నది అయిపోయిందంట, అందుకని వీళ్ళు చికెన్ కుక్కర్లో చికెన్ కర్రీ వండేసారు. మంచిగా గ్రేవీ మొత్తం వచ్చేది. ఇది 3 kilos. 3 kilos. ఇందులో ఏం వేసారంటే కోకోనట్ ప్యూరీ, టమాటో ప్యూరీ అన్ని ఇన్స్టెంట్. ఈరోజు లంచ్ వండిన మహానుభావుని చూపిస్తాను. కాఫీ తాగుతున్న ఈ మహానుభావుడు గారు చక్కగా చికెన్. అవును, మా రెండో తమ్ముడు తను ఎక్సలెంట్. కరీం కూడా చాలా బాగా చేస్తాడు. కరీం కూడా బాగా చేస్తాడు. మా చిన్న తమ్ముడికి రాదు కానీ తిని పేర్లు పెట్టడం వచ్చు. తాగేసి ఇప్పుడు బయలుదేరుతాం. ఎక్కడికి? బొర్రలు తినడానికి. బొర్రా మీటు సూపర్ మే ఊపర్. ఈ ఏరియా అయితే చాలా బాగుంది కదా. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ కాఫీ సభ క్యా కాఫీ సభ కాఫీ ప్లానిటోరియం. కాఫీ ప్లానిటోరియం. అందరూ ఇక్కడికి వచ్చేసాము. వీళ్ళు ముగ్గురు కాఫీ ఏంటిది కాఫీ ప్లాంట్ కి వచ్చాం. ఇక్కడికి వచ్చి కాఫీ వేడివేడిగా తాగుతున్నాను. కాఫీ ప్రియులు బాగా ఇష్టపడతారు ఇక్కడ. ఇది బ్లాక్ పెప్పర్ ట్రీ అంటండి. ఇది చూడండి ఎంత పొడుగుందో. కానీ దీనికి అంతని అదేంటంటే ఆకులు తమలపాకులు అనుకుంటా. ఇవన్నీ బాగా అల్లుకొని ఉన్నాయి మొత్తం. ఇందాక తమలపాకులు అన్నాను కదండి, కాదంటండి. ఇది ఎంత మిరియాలు అంటండి. ఇది మిరియాలు కూడా ఉన్నాయి దీంట్లో చిన్నగా. ఏమండి, ఇందాక మా ఆయుష చెప్పింది తమలపాకులు అప్పాకులు అని చెప్పి, అవి కాదండి, పెప్పర్ ట్రీ అనమాట. చూసారా పెప్పర్ ఎలా ఉందో, దీన్ని డ్రై చేస్తారన్నమాట. ఓకే, పెప్పర్ ట్రీ. తమలపాకులు, అరపాకులు, మామిడాకులు కాదండి. మళ్ళీ మా కోతి పైకి వచ్చేసింది. ఏంటి ఇన్నిసార్లు ఎందుకు తిరుగుతున్నావు కిందకి పైకి? తీస్తున్నాను అందరికి. పాపం ఇన్నిసార్లు అసలే సన్నగా ఉన్నావు, ఇంకా సన్నగా అయిపోతావు. గాలి ఎగురుతావా? నచ్చింది ఇక్కడ నీకు అంతా అని? చాలా బాగుంది కదా లొకేషన్. వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ యాక్చువల్లీ నాకు చెప్పాలంటే కాఫీ ఇష్టం లేదు, కానీ ఇప్పుడే కొంచెం మీ కాఫీ తాగా. అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా? ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండిపోతాం, మేము బయటకు అలా తిరిగేసి వస్తాం. ఇక్కడ స్నేక్ వస్తే నాకు చెప్పకూడదు. మరి ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, లయన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. చాలా బాగుంది గైస్, వెరీ టేస్టీ. సూపర్ కాఫీ, చాలా బాగుంది. సూపర్ గా ఉంది. నేను తాగాను, బాగుంది. ఇక్కడ ఆయిషా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఫోటో సెక్షన్ అండి. రీల్ సెక్షన్ అయిపోయింది, ఇందాక మీకు చూపించలేదు. ఇప్పుడు ఫోటో సెక్షన్.
తీసారా? ఓకే ఓకే. తుబిజా మా మరిది తీస్తున్నారు పిక్స్. ఈ ప్లేస్ అయితే మా వాళ్ళందరికీ తెగ నచ్చేసిందంట. నిజంగా బ్యూటిఫుల్ ప్లేస్, అసలు చల్లగా కూడా ఉంది, బాగుంది ప్లేస్ అయితే. మా మీటి ఎక్కడుందో ఇప్పుడు ఈ అడవిలో వెతకాలి, వెతికేద్దాం. మా మరదలికి మిరియాలు దొరికినాయి అంట. అబ్బబ్బబ్బా, ఏది ఒకసారి చూపించు. ఏది ట్రీ ట్రెక్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉండే మిరియాలు కింద పడిపోయి ఉంది. నేను తెంపలేదు, కింద పడిపోయి ఉన్నదే అలా చెప్పుకోవాలి కదా నువ్వు. నిజంగా నేను తెంపలేదు. అవును పాప, మా సభ ఎప్పుడు నిజాలు. ఇవి ఇలాగా పచ్చిగా ఉన్నాయి కదా, ఆరిపోయిన తర్వాత నల్లగా అయిపోయి. కానీ ఒక చోట చూస్తే ఇంకా గ్రీన్ గా కూడా ఉన్నాయిరా. అవి ఇంకా పచ్చివి. ఇవి ఆరాక బ్లాక్ కలర్ లో అయిపోతాయి. ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తావు? మీ ఆయన ఏమైనా అంటే కళ్ళల్లో కొట్టు, దాన్ని రుబ్బేసి మిరియాల టీ పెట్టుకుందాం. కాదు, మీ ఆయన ఏమైనా అన్నాడు అనుకో, నూరేసి కళ్ళల్లో కొట్టాయి. ఓకే, మీకే చెప్తాను ఏమన్నా అంటే. అవును, నాకే చెప్పు. అబ్బా, ఈ ప్రదేశంలో వేడి వేడిగా నా కోసం రెడీగా. థ్యాంక్ యూ అస్మా. చాలా అసలు ఆకలేస్తుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? ఇది చాలా ఎత్తైన ప్రదేశం లాగా ఉంది. మీటు ఎక్కడికి వచ్చాము? ఇదేంటిది? ఏ ప్లేస్ ఇది? మౌంటైన్. సింపుల్గా చెప్పేసినామా మీకు. బాగుంది. వీళ్ళు సెల్ఫీలు అందరూ. తను సెల్ఫీ దిగాల, ఏ ఫోటో దిగాల అని ఆలోచిస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఏం ఆలోచిస్తున్నారా నువ్వు? ఎక్కడ ఫోటో దిగాల అని చెప్పి. ఓకే ఓకే. ఇక్కడ చక్కగా కాఫీ పౌడరు అన్నీ ఇవి కాఫీ బీన్స్, తర్వాత కాఫీ పౌడర్ ఉంది. ఇది హెయిర్ ఆయిల్ అన్నమాట. ఇవి తీసుకెళ్ళి మనం కొబ్బరి నూనె వేసుకొని పెట్టుకొని తలకి మంచిదంట. ఇది నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్. కాఫీ కావాలంటే వేడివేడిగా కాఫీ కూడా ఉంది. ఇప్పుడే తాగాను కాబట్టి ఇంకొద్దు. తను చక్కగా బాయిల్ చేసి మసాలా స్వీట్ కార్న్. ఎస్. ఏ అడ్డొచ్చావంటరా నువ్వు? వీడి అంతే కదా, పిక్స్ దిగినప్పుడు ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉంటారు. అయ్యో, మళ్ళీ వస్తుంది అది. ఈ ప్లేస్ లో నేను పిక్ దిగకపోతే ఎలాగా, కాబట్టి నేను కూడా ఒక స్టిల్ ఇస్తాను. ఇందాక మా మీట్ ఇచ్చిన స్టిల్లే ఇస్తాను. ఇప్పుడు తీరా ఇలా అయ్యో వద్దు, మరి వెనకాల తిరిగితే నా ఫేస్ ఎలా తెలుస్తుంది? ఎవరో అనుకుంటారు నన్ను. వద్దు, నాకు ఇలాగే తీయండి. నేననే తెలియదు కదా, కాపీ చేయకూడదు. నేనే కాపీ చేయలేదు. నాకు ఇలా వెనకాల తిరిగి నాకు నా ఫేస్ కనిపించాలి. ఇదేంటిది ఇలా తిరిగా? ఎవరు ఇద్దరు అనుకుంటారు కదా. మా ఆయిష వాళ్ళ సెల్ఫ్ పిక్స్. ఇప్పుడే కార్న్ తిన్నాను కదా, ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడే తుడుచుకున్నాను. ఇందాక వీడియో తీశారు, అందులో కూడా అలాగే కనిపించాలి. వా, ఫ్యామిలీ పిక్స్. మా వారు ఒక్కరే మిస్ అయ్యారు. తర్వాత ఫాతిమా కూడా మిస్ అయింది మా ఫ్యామిలీ పిక్లో. ఇక్కడికి నా ముగ్గురు తమ్ముళ్ళు ఫ్యామిలీ తోటి నేను, మా అబ్దులు, మీటి కలిసి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏంటి, చాలా చాలా ఇయర్స్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత కదా, ఫస్ట్ టైం అనుకుంటా మేమందరం ఫ్యామిలీస్ ఫస్ట్ టైం పెళ్ళికి అది వెళ్ళాం కానీ ఇది ఫస్ట్ టైం ఈ ట్రిప్ వేసింది మాది. చాలా హ్యాపీగా ఉంది అందరూ. మా కరీం చక్కగా మరదల్ని ఫోటో తీసేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ కరీం. ఇలాగా చెప్పి పిక్స్ తీసేవాళ్ళు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా. మంచి పిక్స్ వాళ్ళ ద్వారా మనం తీయించుకోవచ్చు. చిన్న తమ్ముడు, చిన్న మరదలు, రెండో తమ్ముడు, రెండో మరదలు, పెద్ద మరదలు, పెద్ద తమ్ముడు, వీళ్ళందరు పిల్లలు. కిడ్స్ గ్యాంగ్. కిడ్స్ లో ఇందులో నేను అడ్డొచ్చానా, సారీ. మా మమ్మీ వాళ్ళు చూడండి గైస్, అన్ని ఆంటీలు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అను, అమ్మమ్మలు అనలేదు. అమ్మమ్మలు అయితే కాదని ఎవరన్నారు? మేము ఆంటీస్.
నువ్వు పిక్స్ దిగిన ప్లేస్ ఏంటంటే గాలికొండ వ్యూ పాయింట్ మాట ఇదంతా. ఇప్పుడు అందరూ టకటక నేను నిమిషాలు తిని పాడేసాను రా. అందరు చక్కచక్క ఎక్కేస్తున్నారు. చందు ఇది ఇస్తరాకు భాబీ, ఇది ఇస్తరాకు అంటే ఇక్కడే ఉంది ఇస్తరాకు చెట్టు కూడా. ఇంట్లో పెట్టి ఇచ్చారు. ఇచ్చారా? చెరువులో వచ్చేవి వేరే ఉంటాయి, ఇవి చెట్టుకు చెట్టుకు వచ్చాయి. చెట్టుకు వచ్చింది. చక్కగా కూర్చున్నారు అందరూ.